వైకింగ్ సీజన్ 6 ఎపిసోడ్ 8లో ఏం జరగబోతుందనే చూడబోతున్నాం. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దీని ముందు సీజన్స్ అన్నిటినీ చూసి ఆ తర్వాత ఈ ఎపిసోడ్ని కంటిన్యూ చేయండి, అప్పుడే అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ ఎపిసోడ్ ఓపెనింగ్ లో బియాండ్ చాలా కోపంగా తన సింహాసనంలో కూర్చోన్నాడు. పోయిన ఎపిసోడ్ లో చెప్పాడు కదా, వాళ్ళ అమ్మని చంపిన వాడికి శిక్ష దొరికేలా చేస్తాను అని చెప్పి. సో విట్సర్క్ చేతులకు సంఖ్యలు వేసి తీసుకొచ్చి వాడి ముందు నిల్చోబెట్టగా బియాండ్ కోపంగా, నీ చేతులకి ఎందుకు సంఖ్యలు వేశామని నీకు తెలుసు కదా అని అడిగాడు. అందుకు విట్సర్క్ చాలా లో వాయిస్ లో, తెలుసు, నేను లాగర్ దాన్ని చంపినందుకు అని చెప్పగా బియాండ్ వాడి దగ్గరికి వచ్చి ఎందుకు మా అమ్మని చంపావు అని అడిగాడు. వెంటనే విట్సర్క్, హైవర్ నన్ను చంపడానికి వస్తున్నాడేమో అనుకుని మత్తులో తెలియకుండా ఆమెను చంపేశాను అని చెప్పగా బియాండ్ వాడి చంపపై పెళ్ళుమని ఒక్కటిచ్చి, నువ్వు మా అమ్మని చంపున్నావురా, ఆమె ఎంత గొప్ప షీల్డ్ మేడ్ అన్న నీకు తెలుసా, ఎప్పుడు చూసినా తాగి తాగి మత్తులో ఉన్న నీకేం తెలుస్తుంది చెప్పు, నువ్వు ఆమె పాదాలని కిస్ చేయడానికి కూడా అర్హత లేని వాడివిరా, అండ్ నువ్వు రాగ్నర్ యొక్క కొడుకు అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడాలి అని చెప్తూ వాడి 2 చంపలకి 2 తగిలించి, నువ్వు మా అమ్మని చంపినప్పుడే నాలోని ఒక భాగాన్ని చంపేశావు, నేను నిన్ను ఎప్పటికీ క్షమించను అని చెప్పాడు. వెంటనే విట్సర్క్, నువ్వు నన్ను క్షమించవని తెలుసు బియాన్, నువ్వు నన్ను ఏమైనా చేసుకో, కావాలంటే నన్ను ప్రాణాలతోనే దహనం చెయ్యి, నీలాగా ఊబేలాగా నేను చాలా పెద్ద పెద్ద పనులంతా చేసి మన నాన్న గర్వపడేలా అంతా ఏం చేయలేదు. అందుకు బియాన్ అక్కడున్న ప్రజల్ని చూసి, అందరూ చూస్తున్నారు కదా, విట్సర్క్ గాడు మా అమ్మని చంపినందుకు పశ్చాత్తాపడుతున్నాడు అని వాడి సింహాసనంలో కూర్చొని, వీడిని తీసుకెళ్లి వీధి మధ్యలో కట్టి పెట్టండి, రేపు నేను వీడిని ఏం చేయాలో ఏం పనిష్మెంట్ ఇవ్వాలో చెప్తాను అని చెప్పి పంపించేశాడు. బయట విట్సర్క్ ని కట్టి పెట్టుండడం చూస్తూ ఉంటే ఫ్లోకీనే మనకందరికీ గుర్తొస్తూ ఉన్నాడు. అక్కడ క్రాస్ అయి వెళ్లే ప్రతి ఒక్కరూ విట్సర్క్ మొహంపై ఉమ్మేసే వెళ్తున్నారు. ఆ సమయంలో ఊబా అక్కడికి వచ్చి కొన్ని నీళ్లను తాగిస్తూ, నువ్వు బియాన్ దగ్గర క్షమాపణ కోరు, వాడు నిన్ను క్షమించేస్తాడు అని చెప్పాడు. అందుకు విట్సర్క్, ఏంటి ఊబా అప్పుడే మర్చిపోయావా, ఐవర్ నువ్వు నేను కలిసే కదా లాగర్ దాన్ని చంపుదాం అనుకున్నాము మన అమ్మని చంపినందుకు, ఆ రోజు నువ్వు ఆమెను చంపడానికి ట్రై చేసావు కూడా, నీ వల్ల కుదరలేదు, చాలా తెలివైన ఐవర్ కూడా లాగర్ దాన్ని చంపడానికి ట్రై చేశాడు, వాడి వల్ల కుదరలేదు, కానీ నేను లాగర్ దాన్ని చంపున్నా అంటే ఇదే నా తలపై రాసున్న రాత, లాగర్ దాన్ని చంపడం కోసం దేవుళ్ళు నన్ను యూజ్ చేసుకున్నారంతే అని చెప్పాడు. వాడు చెప్పిన దానికి ఊబాకి ఏం చెప్పాలో తెలియలే, నేరుగా బియాన్ దగ్గరికి వెళ్ళాడు. వాడేం చెప్తున్నాడంటే, విట్సర్క్ ని నేను ఖచ్చితంగా చంపుతాను అని చెప్తూ ఉన్నప్పుడు ఊబా, నీకు వాడిని చంపే హక్కు ఉంది బియాన్, నేను దాన్ని ఎప్పటికీ ఆపను అని చెప్తూ ఉన్నప్పుడు విట్సర్క్ యొక్క బానిస ఉంటుంది కదా, ఆమె ఏం చెప్తుందంటే, అసలు వాడు లాగర్ దాన్ని చంపేటప్పుడు ఆమె మొహం వాడి కంటి ముందు వచ్చుండదు, ఖచ్చితంగా ఐవర్ గాడే వచ్చుంటాడు అని చెప్పింది. వెంటనే బియాన్, మీరందరూ ఆ మత్తుకి బానిసై ఉన్న వాడిని గురించి మాట్లాడడం ఆపేసి నా అమ్మ విలేజ్ లో ఏం జరిగింది అది మాత్రం చెప్పండి అని అడిగాడు. గున్హిల్డ్, నీ కొడుకు అలీ చనిపోయాడు, ఆ విలేజ్ ని అటాక్ చేసింది నువ్వు వెలివేసావు చూడు వాళ్ళే, నీ కొడుకు చాలా ధైర్యంగా వాళ్ళ ముందు నిలబడి వాడి ప్రాణాలని అర్పించాడు, నువ్వు వాడిని చూసి గర్వపడాలి బియాన్ అని చెప్పింది. అందుకు బియాన్, దేవుడు నన్ను శిక్షిస్తున్నాడు, నా అమ్మ, నా కొడుకు, నార్వే యొక్క కింగ్ అనే ఆ పదవి 3 నా నుంచి వెళ్ళిపోయింది. ఫస్ట్ నా అమ్మని చంపిన ఆ విట్సర్క్ ని నేను రేపు ప్రాణాలతో దహనం చేయబోతున్నాను అని చెప్పి అందరినీ అక్కడి నుంచి పంపించేసి తనీగా కూర్చొని తన అమ్మ చనిపోయినందుకు బాధపడుతూ ఉన్నాడు. అప్పుడు హెరాల్డ్ కింగ్డమ్ నుండి బియాన్ ని కాపాడిన ఎరిక్ అక్కడికి వచ్చి కూర్చొని, నా లైఫ్ ఫుల్ గా రాగ్నర్ గురించి ఆయన కొడుకుల గురించి చాలా కథలు వినే పెరిగాను, ఆ కథలలో వచ్చే ఆ వ్యక్తులు చాలా స్పెషల్ గా ఉంటారని చెప్పి నేను అనుకునేవాడిని, కానీ నువ్వు కూడా మాలాగా ఒక సాధారణమైన మనిషివే, చనిపోయిన వాళ్ళ కోసం కన్నీళ్లు పెట్టుకుంటున్నావు, ఎందుకు నువ్వు ఎంత ఫీల్ అవుతున్నావో అని అడిగాడు. అందుకు బియాన్, రేపు నా తమ్ముడిని ప్రాణాలతో దహనం చేసి దాని తర్వాత ఫీల్ అవ్వడం ఆపేస్తాను అని చెప్పాడు. ఎర్రిక్ వాడిని ఓదార్చి అక్కడ నుండి వెళ్ళిపోయాడు. బియాన్ ఆ నిప్పుని చూస్తూ ఉన్నప్పుడు రాగ్నర్ చెప్పిన విషయాలే వాడికి గుర్తొస్తూ ఉంది. నువ్వు కింగ్ అయ్యావంటే నీ మనసులో ఉన్న ఎమోషన్స్ ని, బాధని పెట్టి నిర్ణయాలని తీసుకోకూడదు, నీ బుర్రను వాడే నిర్ణయాలని తీసుకోవాలి అన్న చెప్పిన ఆ విషయాన్ని రాగ్నర్ బియాన్ చిన్నవాడిగా ఉన్నప్పుడు ఒక మొగోడు వాడి డ్యూటీ ఏంటి అని అడిగాడు. అందుకు బియాన్, వాడు యుద్ధం చేసి వాళ్ళ ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేయాలి అని చెప్పుంటాడు. ఫ్లోకి బియాన్ని చూసి, నీకు నీ నాన్న కళ్ళే ఉన్నాయని
చెప్పిన ఆ విషయము లాగర్దా సీజన్ 1లో రాగ్నర్ని వదిలి వెళ్ళేటప్పుడు నువ్వు ఇక్కడ నుండి వెళ్ళకూడదు అని చెప్పి అడ్డుకుంటాడు. అప్పుడు బియాన్ అక్కడికి వచ్చి నేను మా అమ్మతోనే వెళ్తాను అని చెప్పింది. ఇవన్నీ వాడికి గుర్తొస్తూ ఉంది. తర్వాత నెక్స్ట్ డే బిట్సర్క్ ని ఆ ప్రజల మధ్యలో నుండి లాక్కొస్తూ ఉన్నారు. వాడిని ప్రాణాలతో చంపడాన్ని చూడటం కోసం ఆ ప్రజలు చాలా ఆత్రుతగా చూస్తూ ఉన్నారు. ఊబా, గున్హిల్, బానిస అమ్మాయి వీళ్ళందరూ వీణెందుకు చంపాలి అనే క్వశ్చన్ మార్క్ ఫేస్ తోనే చూస్తున్నారు. వాడిని తీసుకెళ్లి నీళ్ల మధ్యలో వాడి చేతుల్ని కట్టి పెట్రోల్ పోశారు. బియాన్ అగ్గిపెట్టండి అని చెప్పగానే బాణాల్ని వదిలి అగ్గిపెట్టారు. థోర్వి ఈ విషయాన్ని ఆశ చూడకూడదు, చూస్తే భయపడుతుంది అని చెప్పి కళ్ళు మూసింది. బిట్సర్క్ గాడికి ఆకాశం నుండి ఏదో వాయిస్ వినిపిస్తూ ఉంది. దేవుడు మాట్లాడుతూ ఉన్నట్టు. వాడిపై దేవుడి యొక్క కిరణాలు. వాడు అలాగే స్పృహ తప్పగా బియాన్ హూబేకి సిగ్నల్ ఇవ్వగా వాడు గొడ్డల్ని విసిరి బిట్సర్క్ చేతుల్లో ఉన్న తాడును కట్ చేసి నీళ్ళల్లో దూకి బిట్సర్క్ ని కాపాడి తీసుకొచ్చి పడేశాడు. వెంటనే బియాన్ వాడి చొక్కాని పట్టుకొని నేను నిన్ను కాపాడడానికి కారణం ఏంటో తెలుసా? నువ్వు చావుని చూసి అస్సలు భయపడలా. నీ ధైర్యాన్ని చూసి దేవుళ్ళు నిన్ను వాల్హల్లాకి తీసుకెళ్తారు అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు. నువ్వు బ్రతకాలి, ఒక అవుట్ లాగా అడవిలలో బ్రతకాలి. నేను నిన్ను క్యాటిగట్ నుండి వెలివేస్తున్నాను అని చెప్పాడు. వీరులు వాడిని అక్కడి నుండి తీసుకెళ్తూ ఉన్నప్పుడు ఊబా వాడు ఈ చలికాలాన్ని కూడా దాటడు, చనిపోతాడు అని చెప్పగా బియాన్ దాన్ని పట్టించుకోకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. బిట్సర్క్ ని గేట్ బయట తీసుకెళ్లి పడేసి గేట్స్ ని మూస్తున్నారు. దాని తర్వాత బియాన్ అక్కడున్న ప్రజల్ని చూసి క్యాటిగట్ ప్రజలారా, నేను ఒక పెద్ద ఓటమిని చూసి వచ్చాను. కింగ్ హెరాల్డ్ దగ్గర నార్వే యొక్క కిరీటాన్ని ఓడిపోయి వచ్చాను. సో వాడు నన్ను అక్కడే చంపేద్దాం అనుకున్నాడు, కానీ దేవుడు నన్ను కాపాడి తీసుకొచ్చాడు. తొందరలో హెరాల్డ్ గాడు మనల్ని అటాక్ చేసే అవకాశం కూడా ఉంది. క్యాటిగట్ ఒక పెద్ద ట్రేడింగ్ సెంటర్, దీనిపై అందరికీ ఆశ ఉంటుంది. సో కింగ్ గా ఉండడానికి నేను అర్హత లేదు అని మీలో ఎవరైనా అనుకుంటే ఇప్పుడే చెప్పొచ్చు, ఈ కింగ్ పదవి నుంచి నేను దిగిపోతాను. మీలో ఎవరైనా హెరాల్డ్ కి సపోర్ట్ చేయాలంటే చేయొచ్చు, కానీ దాని తర్వాత ఈ సిటీ ఎలా ఉంటుందని చెప్పి మీరు ఊహలో కూడా ఊహించుండలేరు. ఇప్పుడు నిర్ణయం మీ చేతిలో ఉంది అని చెప్పాడు. అక్కడున్న ఒక్కరు కూడా అసలు నోరే తెరవలేదు. పిన్ డ్రాప్ సైలెంట్ గా ఉంది. అంటే అక్కడున్న వాళ్ళు బియాన్ కింగ్ గా ఉండకూడదు అని చెప్పి అనుకుంటున్నారా? వెంటనే పక్కనున్న గున్హిల్డ్ నేను సిగ్గుపడుతున్నాను, ఇన్ని రోజులు మీ మధ్యలో బ్రతికినందుకు. రాగ్నర్ లాథ్బ్రోక్ యొక్క కొడుకు మిమ్మల్ని సపోర్ట్ అడుగుతున్నాడు, మీ నోట్లో నుండి ఒక్క మాట కూడా రావట్లేదు. ఈ బియాన్ నైన్ సైడ్ ఏమేం సాధించాడని చెప్పి మీకు అందరికీ తెలుసు. వీడు మీలో ఒకడు. నా హస్బెండ్ వాడి మనసులో అనుకుంటున్నాడు దేవుడు వాడిని శిక్షిస్తున్నాడు అని చెప్పి, కానీ నేను అలా అనుకోవట్లేదు. ఎప్పుడైనా సరే దేవుడు బియాన్ కి సపోర్ట్ గా వాడి పక్కనే ఉంటాడు అని చెప్పి అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారు అని అడగ్గా అక్కడున్న వాళ్ళందరూ హెయిల్ కింగ్ బియాన్, హెయిల్ కింగ్ బియాన్ అంటూ బియాన్ ని మోటివేట్ చేస్తున్నారు. కట్ చేస్తే కీవ్ దేశంలో ఆ యంగ్ ప్రిన్సెస్ ఎగోర్ ఉన్నాడు కదా, వాడు ఐవర్ ని తీసుకుని ఓలాగ్ దగ్గరికి వెళ్తూ ఉన్నాడు. ఐవర్ ఏంటి విషయం, ఆ ఓలాగ్ నన్ను ఎందుకు పిలిచాడు అని అడిగాడు. అందుకు వాడి చేతిలో ఉన్న ఆట బొమ్మతో సమాధానం చెప్తున్నాడు. నాకేం తెలుసు, మేబీ నాకేదైనా గిఫ్ట్ ఇస్తాడేమో. ఐవర్ ఈ దేశానికి రాజైనా నీకేం గిఫ్ట్ ఇవ్వగలడు అని అడిగాడు. అందుకు ఎగోర్ మేబీ ఈ పైన ఆకాశంలో సగాన్ని ఇస్తే బాగున్ను అని చెప్పగా ఐవర్ ఎగోర్ దగ్గరికి వెళ్ళి ఆల్రెడీ ఈ దేశం మొత్తం నీది, నీ దగ్గర ఉన్న విషయాన్ని నీకే గిఫ్ట్ ఎలా ఇవ్వగలడు అని చెప్పి ఐవర్ ఆ చిన్న పిల్లోడి మనసులో వీడే ఈ దేశానికి కింగ్ అని చెప్పి అప్పుడప్పుడు రిజిస్టర్ చేస్తూ వస్తున్నాడు. వీటన్నిటిని ఓలాగాడు బాల్కనీలో నిల్చొని చూస్తూ ఉన్నాడు. వీళ్ళిద్దరూ చాలా క్లోజ్ గా ఉన్నారే అని చెప్పి. ఐవర్ అండ్ ఎగోర్ లోపలికి వెళ్ళిందే ఓలాగ్ యొక్క భార్య కాటియా ఉంది కదా, ఆమె ఒక టీని ఇచ్చి ఇది ఏషియాలో నుంచి వచ్చింది, చాలా స్పెషల్ టీ అని చెప్పింది. అప్పుడు ప్రిన్స్ ఓలాగ్ మనం స్కాండినేవియాని అటాక్ చేయడం కోసం ఆర్మీ అంతా రెడీ చేసేసుకున్నాము, నాకు నీ యొక్క వ్యూగాలు యుద్ధంలో కావాలి. అండ్ నా ప్లాన్ ఏంటంటే చిన్న చిన్న ఆర్మీని పంపి కొంతమంది విలేజ్ లో ఉంటారు కదా వాళ్ళని అటాక్ చేద్దాము. అండ్ అందులో నుంచి కొంతమందిని ప్రిజనర్స్ గా తీసుకొచ్చి వాళ్ళ దగ్గర నుండి ఆ దేశంలో ఏం జరుగుతోంది అని చెప్పి కొన్ని సీక్రెట్స్ ని తెలుసుకుందాము. దాని తర్వాత మనం ఒక పెద్ద అటాక్ ని చేద్దాము. ఒకేసారి పెద్ద ఆర్మీని తీసుకెళ్లడం మనకే రిస్క్ అని చెప్పాడు. వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉంటే ఎగోర్ గాడు ఆ బొమ్మతో ఆడుకుంటూ క్యాటియా దగ్గర కొంచెంసేపు, దాని తర్వాత ఐవర్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. ఐవర్ నువ్వు చెప్పిన ఆ చిన్న చిన్న ఆర్మీస్ ఉన్నాయి కదా వాటిని నేను లీడ్ చేసి తీసుకెళ్తా అని అడిగాడు. అందుకు ప్రిన్స్ ఓలాగ్ కూడా ఒప్పుకున్నాడు. పక్కనున్న ఎగోర్ తో నువ్వు నాతో పాటు వస్తావా అని అడగ్గా ఎగోర్ ఉండు నేను
నేను నా రాజవమ్మను అడిగి చెప్తా అని ఓలాగ్లాగా మాట్లాడుతున్నాడు. దాన్ని విన్న వాడి కోపం వచ్చి వాడి దగ్గరికి రాగా ఎగోర్ ఇంకా గట్టిగా ఆ బొమ్మలాగా మాట్లాడుతున్నాడు. ఇక్కడ నేనే కింగ్, నేను పెట్టిందే రూల్స్, ఇక్కడున్న భూమి, ఆకాశం, ఈ టేబుల్, దానిపై ఉన్న కంచం అంతా నాదే అని చెప్పి అరవగా ఓలాగా బొమ్మని పగలగొట్టి, రే నువ్విక్కడ కింగ్ కాదు, నేనే ఇక్కడ కింగ్, నన్ను ఇంకోసారి ఇమిటేట్ చేసావనుకో నిన్ను చంపి నీ యొక్క లివర్ ని నా కుక్కలకి వేస్తా అని చెప్పి బెదిరించి పంపాడు. ఐవర్ అక్కడి నుండి వెళ్ళేటప్పుడు ఆ బొమ్మను తీసుకెళ్లి ఆ పిల్లోడికి ఇచ్చి, నువ్వేం భయపడుకో ఎగోర్, నేను నీతో పాటు ఇక్కడే ఉన్నాను అని చెప్పి వాడి కన్నీళ్లను తుడిచి ఓదారుస్తున్నాడు. కట్ చేస్తే క్యాటిగట్ లో బియాన్ ఇంకా చాలా బాధగా బయట కూర్చో ఉన్నాడు. నార్వేలో కెటిల్ కి గాయాలైనాయి కదా, వాడిని ఊబా వెళ్ళి విచారించి నేను ఐస్లాండ్ కి వెళ్ళాలనుకుంటున్నాడు. అక్కడ ఒటైర్ గాడు ఉంటాడు కదా, వాడిని మీట్ అవ్వాలి అండ్ ఫ్లోకి ఎక్కడున్నాడని కూడా వెతకాలి, నువ్వు నాతో పాటు వస్తావా అని అడిగాడు. అందుకు కెటిల్, ఊబా నేను నీతో పాటు ఖచ్చితంగా వస్తాను అండ్ నేను ఆల్రెడీ ఊహల్లో ఐస్లాండ్ లోనే ఉన్నాను అని చెప్పి పడుకున్నాడు. తర్వాత బయట ఉన్న బియాన్ దగ్గరికి వెళ్ళి, విట్సర్క్ ని నువ్వు స్విచ్చింగ్ చేసావు సరే, అయితే లాగర్దా యొక్క చావులో నాకు కూడా ఒక భాగం ఉందిగా, నువ్వు ఇక్కడ నుండి వెళ్ళేటప్పుడు క్యాటిగట్ ని నా చేతిలో పెట్టి వెళ్ళావు. ఆ విట్సర్క్ యొక్క సిచ్యువేషన్ ని అర్థం చేసుకొని వాడిని నా కంట్రోల్లో పెట్టుకో ఉండాలి. అసలు లాగర్దా క్యాటిగట్ లోపలికి వచ్చిందే నాకు తెలియదు. సో లాగర్దా యొక్క చావులో నాకు కూడా ఒక భాగం ఉంది, అది నా తప్పే అని చెప్పాడు. అందుకు బియాన్, లేదు బా అది నీ తప్పు కాదు, నాది, ఆమెకు తోడుగా నేను ఇక్కడే ఉండాలి, కానీ నేను గ్లోరీని వెతుక్కుంటూ నార్వేకి వెళ్ళాను అని చెప్పి బాధపడుతున్నాడు. దాని తర్వాత ఆ బాధను మర్చిపోవడానికి బియాన్ యొక్క బానిస అమ్మాయి ఉంది కదా, ఈ అమ్మాయి పేరు ఇంగ్రిడ్. ఇద్దరు బట్టలు లేకుండా ఒకే బెడ్ లో ఉండడం గున్హిల్డ్ చూసేసింది. యాక్చువల్ గా ఆమెకు ఆల్రెడీ వీళ్ళిద్దరూ లవ్ చేసుకుంటున్నారన్న విషయం తెలుసు, కానీ ఒకసారి కన్ఫర్మ్ చేసుకుందామని వచ్చి చూసిందంట. నార్వేలో ఖైదీగా ఉన్న ఓలాఫ్ ని హాల్ కి తీసుకొస్తూ ఉన్నారు. వాడు వచ్చేటప్పుడు కొంతమంది వారియర్స్ బయటికి వెళ్ళడం చూసి హెరాల్డ్ దగ్గర ఎందుకు వాళ్ళు బయటికి వెళ్తున్నారు అని అడగ్గా, హెరాల్డ్ నా యొక్క సరిహద్దులను గమనించడం కోసం, నాకు ప్రతిజ్ఞ చేసిన ప్రతి ఒక్క కింగ్ హెర్లు నాకే సపోర్ట్ చేస్తారని చెప్పి ఏం గ్యారంటీ లేదు కదా, సో వాళ్ళని మానిటర్ చేయడం కోసం పంపా, ఒకవేళ నన్ను ఎవరైనా ఎదిరిస్తే ఏం జరుగుతుందని మిగతా వాళ్ళకి గుణపాఠం నేర్పించాలి కదా అని చెప్పాడు. అందుకు ఓలాఫ్, నువ్వు ఇలా చేస్తే కింగ్ అయిన దానికి అర్థమే ఉండదు, ఎవ్వరూ నీకు సపోర్ట్ చేయరు. వెంటనే కింగ్ హెరాల్డ్, ఏంటి సపోర్ట్ చెయ్యరా, ఆల్రెడీ సపోర్ట్ చేస్తాము అని చెప్పి ఇక్కడ నాకు ప్రతిజ్ఞ చేశారు కదా, ఒకవేళ సపోర్ట్ చేయకపోతే వాళ్ళకేం జరుగుతుందని చెప్పి అందరికీ గుణపాఠం నేర్పిస్తాను అంతే అని చెప్పాడు. ఓలాఫ్, నన్ను ఎందుకు ఇంకా ప్రాణాలతో పెట్టుకున్నావు చంపకుండా, నేను ప్రాణాలతో ఉండడం నీకే యూజ్ లేదు కదా అని అడిగాడు. అందుకు హెరాల్డ్, అవును నీ వల్ల నాకు ఏ యూస్ లేదు, కానీ నువ్వు ఎప్పుడు చూసినా ఏదో ఒకటి వాగుతూ ఉంటావా, అది నాకు ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది అండ్ ఎప్పుడైనా ఒకసారి తెలివిగా మాట్లాడతావు, అందుకని నిన్ను పెట్టుకున్నాను అని చెప్పాడు. అందుకు ఓలాఫ్, నేను కూడా మేబీ ఎప్పుడైనా ఒకసారి మీ అందరినీ చంపాలి అని చెప్పాడు. ఇక్కడ క్యాటిగట్ లో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన బియాను ఇంగ్రిడ్ గున్హిల్ ముందు కూర్చోన్నారు. నాకు నిన్ను చూసి అసూయగా లేదు ఇంగ్రిడ్, మీరిద్దరూ లవ్ చేసుకుంటున్నారు, కావాలంటే పెళ్లి కూడా చేసుకోవచ్చు. బియాన్, మీ తండ్రి రాగ్నర్ కూడా 2 పెళ్లిళ్ళు చేసుకున్న వాడే కదా, ఒక రాజు 2 పెళ్లిళ్ళు చేసుకోవడం పెద్ద తప్పేం కాదు. అందుకు బియాన్, మా అమ్మని మా నాన్న అడిగాడు కానీ లాగర్దా అందుకు ఒప్పుకోలేదు. గున్హిల్డ్, కానీ నేను ఒప్పుకుంటున్నాను కదా బియాన్, నేను ఎప్పటికీ లవ్ చేస్తూనే ఉంటాను, అది మాత్రం ఎప్పటికీ మర్చిపోకో అని చెప్పి బయటికి వెళ్ళేటప్పుడు, నువ్వు ఒక గొప్ప వ్యక్తి బియాన్, కానీ నువ్వు ఐవర్ మనుషుల్ని వెలేసిన దాని వల్లే మీ అమ్మ చనిపోయిందని చెప్పి మర్చిపోకు, గొప్ప వ్యక్తులు కూడా కొన్నిసార్లు తప్పులు చేస్తారు, అది సహజమే అని చెప్పి వెళ్ళిపోయింది. తర్వాత ఊబే కెటిల్ తో ఐస్లాండ్ కి వెళ్ళడం కోసం బయలుదేరాడు. బియాన్ కి ఊబే అక్కడ నుండి వెళ్ళడం అస్సలు నచ్చలే అండ్ వింటర్ లో మీరు ఎలా ట్రావెల్ చేస్తారో అని అడిగాడు. అందుకు ఊబే, మనమందరం ఎవరి కొడుకులం అని చెప్పి మర్చిపోయావా బియాన్, మనమందరం రాగ్నర్ కొడుకులం అని చెప్పి హక్ చేసుకొని గుడ్ బై చెప్పాడు అండ్ థోర్వికి వాడి యొక్క కూతురు కూడా గుడ్ బై చెప్పాడు. కెటిల్ ని చూసి ఫ్లోకి ఏమై ఉంటాడని చెప్పి ఊబే అక్కడికి వెళ్ళి కనుక్కుంటాడు అని చెప్పగా, ఊబే అక్కడికి వచ్చి నిజాన్ని తెలుసుకుంటాడు. దాని తర్వాత నీకు ఒక ఉత్తరం కూడా రాస్తాడు, ఏమి భయపడకు, నాకు ఊబే నాతో రావడం ఏ అభ్యంతరము లేదు అని చెప్పాడు. బియాన్ వాళ్ళందరినీ చూసి చివరిగా కొన్ని మాటలను మాట్లాడుతున్నాడు. మనకన్నా ముందు వచ్చిన వాళ్ళందరూ చనిపోయారు, ఇప్పుడు మనం మాత్రమే మిగులున్నాము, ఇప్పుడు మనం కూడా వేరే వేరే దారులలో ట్రావెల్ అయ్యి వెళ్ళిపోబోతున్నాము, ఇదే మన యొక్క చివరి నిమిషాలు. దీని తర్వాత
తర్వాత మళ్ళీ మనం ఇక్కడ కలుసుకుంటామా లేదా అని చెప్పి తెలియదు, కానీ వాల్హాలలో మాత్రం మనమందరం ఖచ్చితంగా కలుసుకుంటాము అని చెప్పి వాళ్ళందరికీ వీడ్కోలు పలికాడు. ఐవర్తో ఓలాక్ చెప్పినట్టు నార్వేలో ఉన్న విలేజ్ ని కొంతమంది రష్ వైకింగ్స్ వచ్చి అటాక్ చేసి మేము వస్తున్నాము అని చెప్పి జెండాని పాతి వెళ్లారు. అక్కడ సరిహద్దుల్ని కాపలా కాస్తున్న హెరాల్డ్ యొక్క వీరులు ఎవరు దీన్ని చేశారు అని ఆ పెద్ద ఆయన్ని అడగ్గా ఆయన ఆ జెండాని చూపిస్తున్నాడు. ఇక్కడ ఐస్లాండ్ కి ఊబే అండ్ కెటిల్ వచ్చేసారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఊబేని చూసి చాలా సంతోషపడుతున్నారు. ఏదో రాగ్నరే వాళ్ళ విలేజ్ కి వచ్చినట్టు వాడిని లోపలికి తీసుకెళ్లారు. అప్పుడు కెటిల్ ఆకాశాన్ని చూసి ఒక విల్లనిక్ ఫేస్ పెట్టి ఓడిన్ మై గాడ్, ఎందుకు వీళ్ళని ఇక్కడికి తీసుకొచ్చావు, వీళ్ళతో నన్ను ఏం చేయడానికి కాసుకున్నావు అని చెప్పి ప్రేయర్ చేస్తున్నాడు. నార్వేలో జరిగిన అటాక్ లో ఒక పెద్ద ఆయన్ని మాత్రం వాళ్ళ ప్రాణాలతో వదిలి వెళ్ళున్నారు. వాడు ఆ జెండాని హెరాల్డ్కి ఇవ్వగా వాడు అక్కడ అసలు ఏం జరిగింది, వాళ్ళు చూడడానికి ఎలా ఉన్నారో అని అడిగాడు. అందుకు ఆ పెద్ద ఆయన వాళ్ళు దెయ్యాల్లాగా అక్కడికి వచ్చి అందరినీ చంపి మాయమైపోయారు అని చెప్పాడు. దాన్ని విన్న హెరాల్డ్ నవ్వుతూ ఇక్కడ దెయ్యాలు భూతాలంతా ఏం లేవు పెద్ద ఆయన, కొంచెం నోరు మూసుకొని ఉండు అని చెప్పేసి ఓలాఫ్తో దీని గురించి మీ యొక్క ఒపీనియన్ ఏంటి అని అడిగాడు. అందుకు ఓలాఫ్ ఇప్పుడు వాళ్ళు చిన్న చిన్న విలేజ్ ని అటాక్ చేస్తున్నారు, కానీ కొన్ని రోజుల తర్వాత పెద్ద ఆర్మీతో ఇక్కడికి వచ్చి నిన్ను అటాక్ చేస్తారు, అదే మన యొక్క వినాశనం అని చెప్పి నవ్వుతున్నాడు. దాన్ని విన్న హెరాల్డ్ గాడికి కొంచెం కన్ఫ్యూజన్ గానే ఉంది, ఒకవేళ ఓలాఫ్ చెప్పింది జరిగిపోతుందేమో అని చెప్పి. ఇక్కడితో ఈ ఎపిసోడ్ ఫినిష్ అయింది. ఐవర్ వాడి యొక్క అటాక్ ని స్టార్ట్ చేసేసాడు. ఆల్రెడీ హెరాల్డ్ కి బియాన్ కి మధ్యలో యుద్ధం స్టార్ట్ అయ్యేలా ఉంది. ఇందులో ఇప్పుడు ఐవర్ కూడా వచ్చి జాయిన్ అయ్యాడు. ఇప్పుడు వీళ్ళ ముగ్గురులో ఎవరు గెలుస్తారో అని తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్స్ చూడాలి. ఆ వీడియోలో నా వాయిస్ మీరు వినేంత వరకు లాట్స్ ఆఫ్ లవ్. టాటా.